జగిత్యాల జిల్లా మల్యాల కేంద్రంలోని రైతు వేదికలో కరీంనగర్ జగిత్యాల హైవే లైన్లో భాగంగా ఆర్డీఓ నరసింహమూర్తి రైతులతో సమావేశం నిర్వహించారు. హైవే లైన్లో భూమి కోల్పోతున్న మండలంలోని ముత్యంపేట, నూకపల్లి, రాజారం, పోతారం గ్రామాలకు చెందిన రైతులతో సమీక్షించారు. రైతులతో వారి అభ్యంతరాలను, అలాగే సలహాలు, సూచనలు, హైవే లైన్లో భూమి కోల్పోతున్న తమకు నష్టం జరగకుండా పరిహారం అందజేయాలని మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు వెల్మ లక్ష్మారెడ్డి అధికారులను కోరారు. అనే దాని మీద గతంలో 7-8 సంవత్సరాలుగా మేము ఈ పోయే రైతులందరినీ, ఈ వన్ సైడ్ పోయే రైతులందరినీ కలిసి పోరాటం చేసినాము. ఆ పోరాటంలో రోడ్డు సైడు తూర్పు సైడు వదిలిపెట్టి, కొంత రోడ్డుకు వదిలిపెట్టి కూడా పడమటి వైపు 50 ఫీట్ల కంటే ఎక్కువగా తీసుకుని దాన్ని మా పోరాటంతో రోడ్ సైడ్ మొత్తం సేకరించాలి. ఒకే వైపు ఇట్లా 50 ఫీట్ల పైన కూడా అన్యాయం అని మేము కోరిన దాని మీదట ఇట్లా ఎన్నోసార్లు పోరాటం చేసిన దాన్ని ఈ మీదట వాళ్ళు 50 ఫీట్ల వరకే అదనంగా తీసుకునేది 50 ఫీట్ల వరకు ఒక పక్క చేసిండ్రు. అది కూడా అన్యాయంగా భావించి కేవలం ఈ మిషన్ భగీరథ పైప్ లైన్ మూలంగానే ఇది అవుతుంది. కాబట్టి ఇప్పుడైనా మిషన్ భగీరథను తీసివేసి అది లైన్ మార్చినట్లయితే, రెండు వైపులా తీసినట్లయితే లాభం జరుగుతుంది అనేది మా యొక్క అందరి ప్రధాన కోరిక. దీనివైపు అధికారులు, నాయకులు అందరూ ఆలోచించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. 50 ఫీట్లు అదనంగా సేకరిస్తున్నారనే దాని మీద గతంలో 7-8 సంవత్సరాలుగా మేము ఈ పోయే రైతులందరినీ, ఈ వన్ సైడ్ పోయే రైతులందరినీ కలిసి పోరాటం చేసినాము.